నేపాల్ పార్లమెంట్ రద్దుతో ప్రధాని ఎవరు అన్నదానిపై ఉత్కంఠ వీడింది. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్మి పేరును జంజీ నిరసనకారులు ప్రతిపాదించగా నేపాల్ అధ్యక్షుడు అంగీకరించారు. దీంతో కాసేపట్లో ప్రధానిగా సుశీలా కర్కి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి బాధ్యతలను స్వీకరిస్తారు. నేపాల్లో సుశీలా కర్కి తొలుత టీచర్గా కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి మరకలేని వ్యక్తిగా పేరును సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్గా బాధ్యతలను చేపట్టి నేపాల్ తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డును సృష్టించారు. తాజా ఉద్యమంలోనూ సుశీలా కర్కి కీలక పాత్రను పోషించారు.